శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ స్వాగతం సుస్వాగతం అమ్మజేజ పారాయణం యూట్యూబ్ ఛానల్కి. సో పారాయణం అనగానే మనందరికీ తెలిసే ఉంటుంది. సో అమ్మవారు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టాన్ని మనకు దూరం చేస్తుంది అమ్మవారిని నమ్ముకొని పారాయణం చేసుకుంటే. సో ఎగ్జాంపుల్ మనకి డబ్బు విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎలాంటి కష్టం ఉన్నా కూడా మనం పారాయణం చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా కష్టాన్ని దూరం చేస్తుంది. సో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఒక 6 months నుంచి చూస్తున్నా స్టార్ట్ చేయాలని. సో మనం అనుకోగానే ఏది కూడా జరగదు. సో అమ్మవారి సంకల్పం ఉంటేనే మనం చేయగలుగుతాము. అది ఈరోజు వచ్చింది నాకు అవకాశం. సో ఈరోజు అయితే మేము పారాయణం అయితే చేస్తున్నాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. గురుర్బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శక్తిమణి దీపని వాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబకు మనోసుగాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు 10 ఆమడల పొడగున కలవు మధుర మధురమగు చందన సురలు మణిద్వీపానికి మహానిధులు 64 కళామ తల్లులు వరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల చత్రరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణ
వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రదయిచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రముల నదులు యక్ష కిన్నర కిం పురుషాలు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాశ్రములు దివ్య పురుషులు వీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనము మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రళాసాలము అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు వనంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములు మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్య
నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదనిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట. కోటి శుభాలను సమకూర్చునుట భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము. దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము. దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. అది ఏ మనకు కైవల్యము. అది ఏ మనకు కైవల్యము. ఓం శ్రీమాత్రే నమః. ఇది ఈరోజు పారాయణం. సో ఎవ్రీ శుక్రవారం అయితే మన ఛానల్లో అయితే లైవ్ అయితే వస్తుంది 6:30కి. సో అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో అయితే లైవ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మా ఇంట్లో చేద్దామని చెప్పేసి బుక్ చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళ ఇంట్లో అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదర్ స్టేట్లో కానీ కంట్రీలో కానీ ఉన్న వాళ్ళు మాతో పాటు మీరు చదవాలి అనుకుంటే మీరు కూడా బుక్ చేసుకోండి. సో మా లైవ్లో నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. అదేవిధంగా మీరు మీ ఇంట్లో కూర్చొని మాతో పాటు చదువుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఇలా మనం పారాయణం చేసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కొంచెం చిన్నగా మాటలు చెప్పండి. చాలా సంతోషదాయకం అండి. ఎందుకంటే మనం పిలిస్తేనే పెడుతుంది అమ్మాయిని అంటారు. అలాగా మన అమ్మవారిని ఈ రకంగా కూడా మనం అర్జించవచ్చు, అంటే ఆరాధించవచ్చు, పిలవచ్చు అనే కూడా ఈ సంకల్పానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌనికాకి హ్యాట్స్ ఆఫ్ టు హెర్ అండి ఫస్ట్. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా ఇట్లా చేయడం వల్ల మన హిందూ ట్రెడిషన్ అనేది ఒక నిలబడడానికి ఇది ఒక విజయ కారణం అని చెప్పవచ్చు. బలోపేతంగా కూడా ఉంటది. ఎందుకంటే ఈవెన్ ఈ బిజీ లైఫ్ లో అందరూను రకరకాల ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వాళ్ళు ఎంచుకున్న వృత్తుల్లో కానీ నిమగ్నమై ఉండిపోతున్నారు. భగవంతుడికి కనీసం ఈ రూపంలో ఇలాగా నలుగురిలోనూ ఒక కేటాయించి ఇలా సామూహికంగా, అంటే ఎవరింట్లో వారు చేసుకోవడం ఒక పద్ధతి అండి, ఇలా నలుగురితో కలిసి చేసుకోవడం ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుందని నా ఉద్దేశం అండి. ఈ సంకల్పానికి నేను చాలా కంగ్రాచులేషన్ టు మౌనిక గారండి. యా, అంటే మనమే ఒకరం కూర్చొని చదువుకోకుండా అందరం ఒక దగ్గర కలిసి చదివితే దానికి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఇంట్లో అని చెప్పి ఆ విధంగా అయితే నేను ఆలోచించి ఇలా అయితే స్టార్ట్